ఆలోచించానండి. ఎంత మంకుతనం ఎంత మొండితనం ఉన్నా నన్ను అర్థం చేసుకునే మంచితనం, నన్ను క్షమించగలిగే ఔదార్యం మీ అమ్మాయికి ఉన్నాయండి. నువ్వెన్నైనా చెప్పు కిరణ్, మనిషిగా నువ్వు చేసిన పని మహోన్నతమైందే కావచ్చు, కానీ నా దృష్టిలో నా బిడ్డ పట్ల నువ్వు చేసిన పని మాత్రం మహాపరాధం. నలుగురిలోనూ నీ కాబోయే భారీగా నిర్ణయించబడ్డ నా బిడ్డ గురించి కానీ మా పరువు ప్రతిష్టల గురించి కానీ ఒక్క నిమిషం ఆలోచించావా? ఏమీ కాని ఒక ఆడపిల్లను ఉద్ధరించాననుకుంటున్నావే తప్ప అన్నీ నువ్వే అనుకున్న నా బిడ్డ గురించి ఒక్క నిమిషం ఆలోచించావా? ఆలోచిస్తే ఇంత దారుణమైన పని చేసి ఉండవు. నువ్వు అన్నీ మర్చిపోయి, అంత మర్చిపోయి నువ్వింత పని చేశావు అంటే మీరు నన్ను అర్థం చేసుకోగలని ధైర్యం నేనే కాదు, నా స్థితిలో ఉన్న ఏ కన్న తండ్రి నిన్ను క్షమించలేడు, క్షమించడు. బాధపడకు బాబు, విధి ఎలా జరగాలని నిర్ణయించిందో అలా జరగక తప్పదు. ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే నాన్నగారు. ఏమిటి బాబు? గతంలో నేను జ్యోతిని ప్రేమించిన సంగతి కానీ, పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం కానీ రాధకు తెలియకూడదు. బాబు, అవును నాన్నగారు. తన కారణంగా నేను జ్యోతిని వదులుకున్న సంగతి రాధకు తెలిస్తే రాధ తట్టుకోలేదు. ఆమె సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఈ నిజాన్ని రహస్యంగానే ఉంచాలి. ఈ రహస్యాన్ని మనలో దాచుకోవాలి. అలాగే బాబు. అర్జెంట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ టెలిగ్రామ్ ఇవ్వాలి. అడ్రస్ లోపల రాసి. అలాగే సార్. జ్యోతి, వాట్ హ్యాపెండ్? 10 మంది ముందు ఆలు మగలనిపించుకున్నాం. నేను ఇండియా వెళ్ళగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ కిరణ్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. టెలిగ్రామ్ ఇచ్చాడు. నేను ఇది ఏమాత్రం సహించలేను. జ్యోతి, ఈ రోజు డేట్ ఎంత? డేట్ April 1st. కిరణ్ నిన్ను ఫూల్ చేయాలనుకున్నాడు, టెలిగ్రామ్ ఇచ్చాడు. అనుకున్నట్టే నువ్వు ఫూల్ అయ్యావు. అంటే కిరణ్ నిజంగా పెళ్లి చేసుకోలేదన్నమాట. రాస్కల్, నన్ను ఏడిపించాలని ఇలా టెలిగ్రామ్ ఇస్తావా? ఉండు, నీ సంగతి నేను చెప్తాను. నేను ఇలాగే టెలిగ్రామ్ ఇచ్చి నిన్ను ఫుల్ చేస్తాను. సార్, టెలిగ్రామ్. ఇది నేను నమ్మలేకపోతున్నాను కిరణ్. నీ సంసార జీవితం సుఖంగా ఉండాలి అంటూ మనసారా కోరుకుంటూ అమ్మాయి టెలిగ్రామ్ ఇచ్చింది అంటే నేనెందుకో నమ్మలేకపోతున్నాను. ఇది అమెరికా నుంచి వచ్చింది, అమ్మాయి ఇచ్చిందేనండి. నమ్మలేకపోవడం ఏమిటి? అది కాదా ఆత్మ, ఈ జరిగింది విన్న తర్వాత అమ్మాయి పెను తుఫాన్లాగా విరుచు పడిపోతుంది అనుకున్నాను తప్ప మరి నిజంగా ఇంత పెద్ద మనస్సుతో. సార్, ప్రపంచాన్ని మనుషుల్ని చదవగలిగిన జ్యోతి మనసు కూడా గొప్పగా ఎదిగింది. అందుకే నా పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకుని నాకు జవాబిచ్చింది. నన్ను ఒక మొక్క చెప్పమంటారా? నాకు ముందే తెలుసండి అమ్మాయి గారు ఈ విషయంలో అభ్యంతరం చెప్పరని. చూడు కిరణ్, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకేం అయిష్టం కాదు. కాకపోతే ఆ అమ్మాయి ఏమైపోతుందో అని భయపడి ఆ వేళ అలా మాట్లాడానే గాని ఆ అమ్మాయికే అభ్యంతరం లేనప్పుడు మీ ఆలుమగలు నేను సంతోషంగా దీవిస్తాను. ఆ అమ్మాయి కూడా నా బిడ్డలాంటిది. వెళ్ళు, అమ్మాయిని ఒకసారి తీసుకురా, నేను మనసారా దీవిస్తాను. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళు. సుపుత్ర ప్రాప్తిరస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. లేవండి. నాది కూడా అదే దీవెనండి. కిరణ్, ఆ అమ్మాయి లక్ష్మీదేవి లాగుంది. ఆ జీవితంలో ఎన్నడూ కన్నీరు పెట్టకుండా నువ్వు చూసుకోవాలి. నా కోరిక కూడా అదేనండి. అబ్బా, నువ్వు ప్రత్యేకంగా ఏమి చెప్పనక్కర్లేదయ్యా. నేనన్న ప్రతి మాట నువ్వు అన్నట్టే లెక్క. ఇదిగోనండి పసుపు కుంకుమ చీర. ఇదిగోండి సూటు. మరి నేను కూడా పెట్టినట్టే లెక్క అనకు. ఇవి వీళ్ళిద్దరికీ నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నా. కిరణ్ లాంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకడం నిజంగా నీ అదృష్టమమ్మా. చూడు,
అతని చల్లని నీడలో నువ్వు 100 ఏళ్ళు బతకాలి. నువ్వు నా బిడ్డలాంటిదని. నువ్వెప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు. మీలాంటి పెద్దల దీవెనలే మాకు దేవుడిచ్చిన వరాలండి. కిరణ్, జీవితంలో అందం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో అమ్మాయికి చూపించు. వెళ్ళిరండి. థ్యాంక్స్ సార్. వెళ్ళిరండి. వస్తామండి. ఆత్మ, వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు కదూ. నాకు మాత్రం అలా లేరండి. అదేమిటయ్యో? లేకపోతే పక్షులతో పోల్చడం ఏమిటండి? ఆలు మగల్లా అందంగా ఉన్నారని అనకూడదు. ఏమంటారు? ఏమంటాను? నువ్విక్కడి నుంచి కదిలితే నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. నేను కూడా. ఏమిటా కన్నీళ్ళు? దైవం లాంటి మీకు దగ్గరయ్యాననే సంతోషంతో పొంగి పొర్లే ఆనంద పుష్పాలండి. రాధా, అంతమైపోవలసిన నా బ్రతుకుని అందంగా తీర్చిదిద్దిన మీరు. అరే రాధా, భార్యకి భర్త మీద ఉండవలసింది భక్తి కాదు, ప్రేమ. ఆ ప్రేమను చూపించవలసింది ఇలా కాళ్ళకు దండం పెట్టి కాదు, భర్త కోగిల్లో కలిసిపోయి ఇలా కరిగిపోయి. చిటారు కొమ్మల చిన్నారి గువ్వల గూడుంది చూడు చిన్నమ్మ, గూడెక్కి గువ్వ జోడీని కూడి కులికింది చూడు బుల్లెమ్మ. గూడెక్కడుందా నువ్వెక్కడుందా, గువ్వక్కడుంది గూడిక్కడుంది, చేరుకో సంబరం చేసుకో మనసారా. ఆటేమిటాట అనువైన చోట, ఆడుకో సంబరం చేసుకో మనసారా. ముగ్గెట్టి పేరు పేరు అందాలు తినిపిస్తే ఆరగిస్తావా అబ్బాయి. వంటింటి తలుపేసి రట్టింటి తలుపేసి పడకింటి తలుపేసి అత్తారింటికి దారేదంటే కొత్త కొత్త సిగ్గుల అమ్మాయి. ఆడుకో సంబరం చేసుకో మనసారా. గూడెక్కి గువ్వ జోడీని కూడి కులికింది చూడు బుల్లెమ్మ. చప్పట్లు తాళాలు సరసాల మేళాలు మురిపాల పందిరేసి అందాల సందడైతే ముచ్చటించుతావా అమ్మాయి. పండు ఆహా తీసుకొచ్చి ఆహా పదిలంగా ఆహా కోసి పెట్టి ఆహా పళ్ళల్లో
మల్ల చిన్నారి గువ్వల గూడుంది చూడు చిన్నమ్మ గూడెక్కి గువ్వ జోడీని కూడి కులికింది చూడు బుల్లెమ్మ గూడెక్కడుందో గువ్వెక్కడుందో గువ్వక్కడుంది గూడిక్కడుంది చేరుకో సంబరం చేసుకో మనసారా టిఫిన్ చాలా బాగుందా గ్రాండ్. ఏమండి ఈ డ్రెస్ బాగలేదండి, గ్రీన్ డ్రెస్ అయితే బాగుంటుంది. ఇదిగో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను, షికార్కి వెళ్ళేటప్పుడు నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను. ఓకే వస్తానా? సరే. అదేం సరే అని గట్టిగానా? సరే అని బాయ్. ఏమండి ఏంటో ఇవాళ ఆఫీస్కి వెళ్ళకపోతేనే మై గాడ్ ఆఫీస్కి వెళ్ళిపోతానా? కొంపలో కొల్లెటు కొట్టిపోతాయి. గోపాల కోపం వస్తుంది, నా మీద సెల్ఫీకి నీకు అంటిస్తారు. ఊరుకోండి. ఇవాళ ఆఫీస్కి సెలవు పెట్టండి, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఆహా అంతవరకు డెవలప్ అయ్యావన్నమాట. చూడు ఆఫీస్ వెళ్ళకపోతే నా ఉద్యోగం కాస్త పీకేస్తారు. ఆ తర్వాత నువ్వు నేను కలిసి మీ ఊరు వెళ్ళి సో అని పొలం దున్నుకోవాల్సింది. నీకెందుకు సరిగ్గా 5 గంటల సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి మేము చెక్కేద్దాం. ఓకే అబ్బాయి కిరణ్, ఏ నాన్నగారు ఆఫీస్కి టైం అయినట్టుంది, ఇంకా బయలుదేరలేదా? అయింది నాన్నగారు. చూడండి మాయ గారు, ఆఫీస్కి టైం అయింది వెళ్ళండి అంటే వెళ్ళను చిన్నపిల్లల మారం అదే చేస్తున్నారు. అబద్ధం నాన్నగారు, నేను ఆఫీస్ టైం అయిందంటే. మీరు ముందు ఆఫీస్కి వెళ్ళండి. నాన్నగారు ఏదో పల్లెటూరు బైక్ వెళ్ళండి. పెద్ద మోటార్ బైక్ టైం అయింది, వెళ్ళండి.